ఇప్పుడు చాలా మంది అనుకుంటా ఉంటారు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చాలా మంది చేస్తున్నారు బయట ఎల్లో మీడియా కానీ ఎవరైనా. చాలా కఠినంగా ఉంటాడు, ఎమోషన్స్ ఉండవు, అటాచ్మెంట్స్ ఉండవు అనేది వాళ్ళ చెప్పేదనమాట. మేము పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఉన్నారండి. వాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చినట్టున్నారు. ఆ గుడిసెలో నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. నాలుక మీద హిమాంజియోమా అంటారు, చాలా పెద్ద గడ్డ, నాలుకంతా బయటకి ఇంత పెద్దగా ఉంటుంది. అవును అవును. ఆ అమ్మాయి పాపం నోరు కూడా మూసుకోలేదు, ఒకవైపు నుంచి ఇట్లా కారుతూ ఉంటుంది, సలైవ కారుతూ ఉంటుంది, తినడానికి కూడా కష్టం, ఇంత గడ్డలాగా ఉంటుంది అనమాట. ఏమైందమ్మా అన్నారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, ఇట్లా పుట్టుకతో వచ్చింది సార్, మరేమి ఏం చేయించలేదంటే లక్షల్లో ఖర్చు అవుతుంది సార్. వెంటనే పిలిచాడు, హరి ఇది చూడు. ఈవినింగ్ టెంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాను, సార్ దానికి 2-3 ఫేజులుగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలంట, కనీసం ఒక 6-7 లక్షలు ఖర్చు అవుతుంది సార్, మన ప్రభుత్వం వస్తానే చేయించేద్దాం సార్. నీ నోట్లో అట్లాగే ఉంటే నువ్వు ఒక్కరోజన్నా ఆగుతావా అన్నాడు. ఒక్కరోజన్నా ఆగుతావా? ప్రభుత్వం రానిలే, మంచి రోజులు రానిలే అని ఆలోచిస్తావా? డబ్బు ఎంతైనా పర్వాలేదు, వెంటనే హైదరాబాద్ పంపించు, ప్లాస్టిక్ సర్జన్తో మాట్లాడు, మనమున్నాం, చేపిద్దాం. అంత గొప్ప మనసు నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది.